హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఆన్సర్స్తో సహా నేను ఆల్రెడీ 2 వీడియోస్ చూశాను. ఎవరైనా చూడకపోతే బ్యాక్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. సైకాలజీకి సంబంధించిన 2 క్వశ్చన్ పేపర్స్ 30, 60 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆన్సర్స్తో పాటు. Now we are going to discuss about the questions related to English. ఇది 2022కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ 30 బిట్స్ చూద్దాము ఇంగ్లీష్కి సంబంధించినవి. ఫస్ట్ వన్, చూస్ ద పార్ట్ ఇన్ ఏ పర్సనల్ లెటర్ దట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ మెసేజ్. అంటే మనం లెటర్ తీసుకుంటే పార్ట్స్ ఉంటాయి కదా ఒక లెటర్లో, ఆ పార్ట్స్లో మెసేజ్ ఇన్ఫర్మేషన్ని ఏమంటాము ఇక్కడ చూద్దాం. ఫస్ట్ అసలు పార్ట్స్, ఇక్కడ డేట్ అందుకు రాస్తాము, ఇక్కడ గ్రీటింగ్స్ రాస్తాము, తర్వాత మెసేజ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది, తర్వాత కన్క్లూజన్ చేస్తాము, సిగ్నేచర్ ఉంటుంది అన్నమాట. సో అడ్రస్ ఇక్కడ హెడ్డింగ్ పైన రాస్తాం అన్నమాట కొన్నిసార్లు. సో దీన్ని అడ్రస్ అంటాము. డేట్ అక్కడ రాస్తాం కదా, దాన్ని హెడ్డింగ్ అంటాము. గ్రీట్ చేస్తాం కదా, రెస్పెక్టెడ్ సార్, డియర్ మేడం, అలాంటివన్నీ ఇవి గ్రీటింగ్స్ అవుతాయి. బాడీ లేదా ఇన్ఫర్మేషన్ మెసేజ్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. దీన్ని బాడీ ఆఫ్ ద లెటర్ అంటాము. కన్క్లూజన్ కానీ లేకపోతే క్లోజర్ పార్ట్ అంటాం అనమాట అది. తర్వాత ఫైనల్గా సిగ్నేచర్ అనమాట. ఇవి పార్ట్స్ ఆఫ్ ద లెటర్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మెసేజ్ దీన్ని ఏమంటాము అంటే మనము బాడీ ఆఫ్ ద లెటర్ అంటాం. నెక్స్ట్ ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. డూ యూ నో షీనా? ద పాసివ్ వాయిస్ ఆఫ్ దిస్ సెంటెన్స్ బిగిన్స్ విత్. సో అసలు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ తెలిసి ఉండాలి ఇది ఆన్సర్ పెట్టాలి అంటే. యాక్టివ్ వాయిస్లో ఏముంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అదే ప్యాసివ్ ఫామ్లోకి వచ్చేసరికి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, వర్బ్ మారుతుంది, తర్వాత ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ సబ్జెక్టే వర్క్ చేస్తుంది, ఆ ప్యాసివ్ ఫామ్లోకి వచ్చేసి ఆబ్జెక్ట్ వర్క్ చేస్తున్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్గా ఇది అర్థం అవ్వాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఐ డూ మై హోంవర్క్. దీన్ని ప్యాసివ్ ఫామ్లో రాయాలంటే మై హోంవర్క్ ఈస్ డన్. సో ఇప్పుడు ఏమైంది? మై హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారిందన్నమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూడండి, దీనికి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఈష్ షీనా అవుతుంది అన్నమాట. డూ యూ నో షీనా అంటే ఈ షీనా నోన్ బై యూ. ఓకేనా? బై యాడ్ చేస్తాం అనమాట ప్యాసివ్ ఫామ్కి వచ్చేసరికి. నెక్స్ట్, మై సిస్టర్ డాష్ 2 days ఆఫ్ స్కూల్ ఇన్ ఏ రో. వరుసగా 2 days ఎప్పుడు మిస్ చేస్తుంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఎందుకు ఎప్పుడు అనేది నేను ఎట్లా చెప్తున్నానంటే ఇక్కడ ఆఫన్ అనేది అన్నిట్లో ఉందన్నమాట. సో ఫ్రీక్వెంట్గా కానీ ఫ్రీక్వెంట్లీ మనం మెనీ టైమ్స్ ఎక్కువసార్లు అన్నా దాన్ని ఆఫన్ అంటాం అనమాట. సో తను ఎక్కువసార్లు స్కూల్కి వరుసగా 2 రోజులు రాకుండా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో మై సిస్టర్ హ్యాస్ ఆఫన్ మిస్డ్ అంటాం కానీ మిస్డ్ ఆఫన్ అన్నాం అనమాట. సో హ్యాస్ ఆఫన్ మిస్డ్ 2 days ఆఫ్ స్కూల్ ఇన్ ఏ రో. ఓకేనా? 63 ఫస్ట్ బిట్ అనమాట, ఫస్ట్ ఆన్సర్. చూస్ ద ఎక్స్ప్రెషన్ యూ యూస్ టు సే ఇన్ ఏ పొలైట్ మేనర్ టు ఆఫర్ సంథింగ్ టు సంబడి. వేరే వాళ్ళకి ఏదైనా ఆఫర్ చేసేటప్పుడు నువ్వు పొలైట్ మేనర్లో ఏ విధంగా అడుగుతావు? ఎస్ ప్లీజ్, కెన్ యూ, వుడ్ యూ లైక్ టు, యు ఆర్ వెల్కమ్. యు ఆర్ వెల్కమ్ అని ఎప్పుడు చెప్తాము? థ్యాంక్స్ చెప్పినప్పుడు, మనకి ఏదైనా థ్యాంక్స్ చెప్పినప్పుడు దానికి మనం
ఆన్సర్గా రిప్లైగా యు ఆర్ వెల్కమ్ అంటాం. ఎస్ ప్లీజ్ అంటే మనం పర్మిషన్ గ్రాంట్ చేసినప్పుడు చెప్తాం. కెన్ యూ అనేది పొలైట్ మేనర్ కాదు, ఇది కూడా సీకింగ్ సంథింగ్ ఆఫర్ చేసినప్పుడే. కాకపోతే మనం ఆఫర్ చేసేది పొలైట్ మేనర్లో ఉండాలంటే వుడ్ యూ లైక్ టు హ్యావ్ టీ ఆర్ కాఫీ ఇట్లా చెప్తాం కదా. సో ఇది ఆఫరింగ్ అనమాట, పొలైట్ మేనర్ ఆఫరింగ్. నెక్స్ట్, డాష్ ఫ్లూట్ అండ్ ద తబలా మేక్ ఏ వండర్ఫుల్ కాంబినేషన్. ఇక్కడ ఆర్టికల్స్ అనమాట, ఆర్టికల్స్ రిలేటెడ్ 1 బిట్ వస్తుంది. ఏ అండ్ ద నో ఆర్టికల్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైనా దాని ముందర మనం ఖచ్చితంగా దా వాడతాం అనమాట. ఆర్టికల్స్కి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి బ్యాక్ వీడియోస్లో ఆర్టికల్కి రిలేటెడ్ వీడియో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి ముందర దా వాడాలన్నమాట. ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ ద మెజిషియన్. క్వశ్చన్ ట్యాగ్ అనమాట. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. డిడెంట్ దే, డోంట్ దే, కుడ్ దే, వాజంట్ ఇట్. ఇక్కడ ఇట్ రాదన్నమాట. ఇక్కడ 3 ఆప్షన్స్లో దే ఉంది కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్లో అయినా మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. దే అనేది 3 ఉంది కాబట్టి సో దేతోనే ఆన్సర్ అయి ఉంటుంది. దే అనేది ఎందుకు అంటే ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరు, అప్పుడు ప్లూరల్లే అవుతుంది కదా, దే అవుతుంది, ఇట్ కాదు. సో ఇది కాదు. నెక్స్ట్, డిడ్, డోంట్ 2 ఇచ్చినారనమాట. ఈ దీంట్లోనే కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అప్పుడు దీంట్లో ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే అప్రిషియేటెడ్ అనేది పాస్ట్ ఫామ్ అనమాట. సో క్వశ్చన్ ట్యాగ్ కూడా ఏ ఫామ్లోకి వస్తుంది అంటే పాస్ట్ ఫామ్లోకే వస్తుంది అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది, డిడెంట్ దే అవుతుంది అనమాట. ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా మనము బిట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. చూస్ ద వర్డ్ విత్ సఫిక్స్ దట్ డినోట్స్ ఏ స్టేట్ ఆర్ ఏ కండిషన్. అసలు ప్రిఫిక్స్ అంటే ఏంటి, సఫిక్స్ అంటే ఏంటి? ప్రిఫిక్స్ అంటే ఫస్ట్ వర్డ్ ఇది, సఫిక్స్ అంటే ఎండ్లో వచ్చే వాటిని సఫిక్స్ అంటాం అనమాట. సో ఈ సఫిక్స్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒకటి స్టేట్ ఆర్ కండిషన్ని సూచిస్తూ ఉందంట. సో ఇక్కడ ఎయిన్స్ అనేది స్టేట్ ఆఫ్ సంథింగ్, ఏదో రిలేటెడ్కి సంథింగ్కి మనము స్టేట్, ఇది ఎయిన్స్ని స్టేట్ అంటాం అనమాట, స్టేట్ ఆఫ్ సంథింగ్. సో అటెండెన్స్ దీన్ని నౌన్గా మారుస్తుంది అనమాట ఈ సఫిక్స్ యాడ్ చేయడం వల్ల. సో అటెండెన్స్ ఈజ్ ది కరెక్ట్ వర్డ్. చూస్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ దీస్ వర్డ్స్. ఈ ఇచ్చిన వాటిలో త్రూ, థ్రస్ట్, త్రో, థ్రోన్, దీంట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయమంటున్నారు, ఐడెంటిఫై చేయమంటున్నారు ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉందా లేదా ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ ఏది వస్తుంది తర్వాత ఏది వస్తుంది అని ఎట్లా చెప్తాము అంటే సి, ABCD అట్లా ఆల్ఫాబెట్ అంతా వరుసగా ఉండే వాటిల్లో ఫస్ట్ ఏ ముందు వస్తుంది, తర్వాత బి ముందు వస్తుంది, తర్వాత సి, అట్లా వరుసగా రాసుకుంటాం అన్నమాట. దీని ప్రకారంగా టీ అన్నిట్లో ఫస్ట్ ఉంది, సో ఇది ఓకే. హెచ్ అనేది తర్వాత హెచ్, ఆర్, తర్వాత ఓ. సో ఇది పక్కన పెడదాం. ఓ ముందు వస్తుందా యూ ముందు వస్తుందా? OPQRSTU అంటే ఓనే ముందు వస్తుంది కాబట్టి ఈ మూడిట్లో ఫస్ట్ ఏదో వస్తుంది అనమాట. దీంట్లో కూడా ఓ అన్నిట్లో ఉంది కాబట్టి 3 అక్కడికి క్లోజ్ అయిపోయినాయి. నెక్స్ట్ యూ ముందు వస్తుందా, వి ముందు వస్తుందా, ఎన్ ముందు వస్తుందా? సో NOPQRST, సో ఎన్ అనమాట ముందు వస్తుంది, ఎన్. కాబట్టి థ్రోన్ అనే వర్డ్ వీటన్నిటికంటే ముందు రావాల్సిన వర్డ్. సో థ్రోన్ అనేది ఈ రెండిట్లో మాత్రమే ఉంది. మళ్ళీ థ్రోన్ తర్వాత ఏ వర్డ్ రావాలా, త్రూ రావాలా, త్రో రావాలా? యూ తర్వాత వి వస్తుంది కాబట్టి సో ఈ వర్డ్ వస్తుంది అనమాట, థ్రోన్, త్రూ. ఆన్సర్ ఆటోమేటిక్గా తెలిసిపోయింది కదా, త్రో, థ్రస్ట్. సో 68 దానికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అనమాట. ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. నెక్స్ట్, కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్
సెగ్రిగేషన్ స్పెల్లింగ్స్ మనం ఆటోమేటిక్గా నేర్చేసుకోవాలా. ఇది ఎట్లా వస్తుంది అంటే ఇంకా మనం చెప్పలేం. సెగ్రిగేషన్ స్పెల్లింగ్ వచ్చేసి SEGREGATION. సో ఆన్సర్లో TIONకి సంబంధించి 2 ఉన్నాయన్నమాట. సెగ్రిగేషన్కి ఈ వస్తుంది. సో ఇది. నెక్స్ట్, ద షార్ట్ ఫామ్ ఆఫ్ ఎ వర్డ్ ఈజ్ ఇండికేటెడ్ బై ఏ డాష్ అట్ ద ఎండ్. షార్ట్ ఫామ్ని అబ్రివేషన్ అంటాం కదా మనము. ఇప్పుడు ఇంక్లూడెడ్ అంటే INC. సో అక్కడ ఫుల్ స్టాప్ పెడతాం. అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ సంథింగ్, ఏ వర్డ్స్కైనా అబ్రివేషన్స్కి మనం ఇప్పుడు SBI ఇలాంటి వాటికి అన్నిటిని మనం అబ్రివేషన్స్ ఆర్ షార్ట్ ఫామ్స్ అంటాం అనమాట. వాటి చివరిలో ఏమొస్తుంది అంటే ఫుల్ స్టాప్ వస్తుంది. ఫుల్ స్టాప్. నెక్స్ట్, ఐ డిటర్మైన్డ్ టు రిటర్న్ టు మై ఓన్ క్యాసిల్. సో దీన్ని సినానిమ్ కనుక్కోమంటున్నారు. సినానిమ్ అంటే మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్యాసిల్. క్యాసిల్కి మీనింగ్ ఏంటి ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ క్వశ్చన్ని సరిగా చదవాలి. ఐ డిటర్మైన్ టు రిటర్న్ టు మై ఓన్ అంటే ఏదానికో తిరిగి రావడానికి గురించి మాట్లాడుతున్నా. గార్డెన్కా, ఫీల్డ్స్కా, మీడోన్కా, మ్యాన్సనా. సో క్యాసిల్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే హోమ్ కానీ హౌస్ కానీ పెద్ద ఇల్లు, దాన్ని మనము క్యాసిల్ అంటాం అనమాట. సో ఆ వర్డ్కి మ్యాన్సన్ ఈజ్ ద మీనింగ్. గార్డెన్ కాదు, ఫీల్డ్స్ కాదు, మీడో కాదు. ఐ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ వర్క్ బికాస్ ఇట్ గివ్స్ మీ ప్లెజర్ అంటే జాయ్, హ్యాపీనెస్ ఇస్తుందని అర్థం. సో ఈ వర్డ్కి సంబంధించిన క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, చూస్ ద యాంటోనిమ్. ఇక్కడ సినానిమ్ అడిగారు, ఇక్కడ యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ అనమాట. ప్లెజర్కి జాయ్ అని చెప్పాం కదా, హ్యాపీనెస్. సో దాని ఆపోజిట్ వర్డ్ ఏమై ఉంటుంది దీంట్లో చూద్దాము. సో ఇది ఏమవుతుంది, మీనింగ్ అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. డ్యూరబిలిటీ అంటే టైం అనమాట. కంపానియన్స్ అంటే ఫ్రెండ్స్ లాగా అనమాట. సో ఇది కాదు. అన్నోయన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నోయన్స్ అంటే ఇరిటేషన్ అని చెప్తాం కదా, ఇరిటేషన్, దాన్ని చిరాకు, అదంతా ఆపోజిట్ ఆఫ్ ద ప్లెజర్. హీ సెడ్ క్లోజ్ ద విండో ప్లీజ్. అక్కడ విండో క్లోజ్ చేయండి, దయచేసి విండో క్లోజ్ చేయండి అని ఒక రిక్వెస్టెడ్ ఫామ్లో అడుగుతున్నాను అనమాట. చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్. రిపోర్టెడ్ స్పీచ్ అంటే అతను ఎలా చెప్తున్నాడు అని ఎట్లా చెప్తాము. హీ రిక్వెస్టెడ్, హీ ఆర్డర్, హీ టోల్డ్, ఐ టోల్డ్. ఇక్కడ రిపోర్టెడ్ అంటే మనం చెప్పడం అన్నమాట, ఆయన ఇలా చెప్పాడు అని చెప్పడం. అప్పుడు ఐ కాదు, హీ కాబట్టి హీ రిపోర్ట్ చేస్తున్నా. ఆయన ఏం రిపోర్ట్ చేస్తున్నారు, క్లోజ్ ద విండో. ఏంటి ఎలా, ఇక్కడ ప్లీజ్ అనే వర్డ్ మనము కీవర్డ్గా తీసుకోవాలి. ప్లీజ్ అనేది ఏంటి, రిక్వెస్టింగ్ ఫామ్ కదా. సో ఆర్డర్ అనేది ఆర్డర్ చేస్తున్నట్టు అనమాట. టోల్డ్ అంటే ఊరికే చెప్పినట్లు, కానీ ఇక్కడ రిక్వెస్ట్ అని ఎట్లా చెప్పినామంటే ప్లీజ్ ఉంది కాబట్టి. ఆన్సర్ వచ్చేసి హీ రిక్వెస్టెడ్ మీ, నాకేం చెప్పినా, టు క్లోజ్ ద విండో. I am dash you at chess. Choose the expression that fills the blank. I am dash you at chess. I am not. I am not as good as you. I am not as good as you at chess. నేను నీ అంత బాగా ఆడలేను అని, నీ అంత మంచి చెస్లో కాదు అని. ద సర్వీస్ హియర్ ఈజ్ వెరీ స్లో. I dash to the manager if you are not served soon. The service is very slow. సో ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అదే కంటిన్యూ అవుతూ ఒకవేళ మనకి త్వరగా సర్వ్ చేయకపోతే ఇది కంప్లైంట్ చేస్తాను అని చెప్తున్నారు అనమాట. సో ఇదేంటి, హ్యావ్ ఆల్రెడీ కాదన్నమాట. ఏంది, ఫ్యూచర్లో చెప్తాడు అని చెప్తున్నాం కాబట్టి. విల్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనమాట. సో ఇది కాదు, ఇక్కడ ఈ రెండిట్లో ఉంది. ఇది ఈ
ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి ఎట్లా అయింది అంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఎట్లా చెప్తున్నాము అంటే ఇక్కడ ప్రజెంట్ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లోకే మారుతుంది అనమాట నెక్స్ట్ సెంటెన్స్. ఎందుకు అంటే మాకు ఆల్రెడీ ఇది దీన్ని బేస్ చేసుకొని మనము ఆ బిట్ని పెట్టాలన్నమాట. ఓకే, ఇఫ్ యు ఆర్ రెడీ ఐ డాష్ హౌ ద ఎక్విప్మెంట్ ఆపరేట్స్. చూస్ ద వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ ఒక వర్బ్ వస్తుందంట. మైట్ బీ ఎక్స్ప్లెయిన్డ్, విల్ ఎక్స్ప్లెయిన్డ్, యామ్ ఎక్స్ప్లెయినింగ్, కెన్ బీ ఎక్స్ప్లెయిన్. మైట్ బీ ఎక్స్ప్లెయిన్డ్ పాస్ట్ ఫామ్ అవుతుంది ఫ్యూచర్లోకి. విల్ ఎక్స్ప్లెయిన్ అనేది ఫ్యూచర్. యామ్ ఎక్స్ప్లెయినింగ్ జరుగుతూ ఉన్నది కాదు. కెన్ బీ ఎక్స్ప్లెయిన్ అనేది కాదు. సో ఇఫ్ యు ఆర్ రెడీ, మీరు సిద్ధంగా ఉంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెన్సెస్ రిలేటెడ్ వీడియోస్ మన బ్యాక్ వీడియోస్లో ఉన్నాయి. ఎవరైనా టెన్సెస్కి సంబంధించిన డౌట్స్ ఉంటే స్ట్రక్చర్స్ కీవర్డ్స్తో సహా ఉంది, బ్యాక్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. The lecture was so boring that people had to walk out. వాకౌట్ యొక్క మీనింగ్ వీటిల్లో ఉంది అంట. వాకౌట్ అంటే దీనికి చూడండి, బోర్గా ఉండడం వల్ల అందరూ వెళ్ళిపోయారు అని చెప్పడం అనమాట. సో డిపార్టెడ్ అంటే లీవ్, డిపార్టెడ్ సడన్లీ, అందరూ వెళ్ళిపోయారు అని అర్థం. సో ఇక్కడ బోరింగ్గా ఉండడం వల్ల అందరూ వెళ్ళిపోయారు. కమల్ హోప్డ్ దట్ హీ వుడ్ విన్ ద ప్రైజ్. ఈ సెంటెన్స్ ఏంటి? సింపుల్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్సా? సింపుల్ కాంప్లెక్స్ సెంటెన్సా? ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ని ఎలా కనుక్కుంటామంటే డిపెండెంట్ ఇండిపెండెంట్ క్లాసెస్ బేస్ చేసుకొని. ఈ క్లాసెస్కి రిలేటెడ్ వీడియోస్ నేను బ్యాక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ వెళ్ళి చూడండి. సింపుల్ సెంటెన్స్ ఎలా ఉంటుందా అంటే సింపుల్ సెంటెన్స్కి జస్ట్ వన్ ఇండిపెండెంట్ క్లాస్, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటే దాన్ని మనము సింపుల్ సెంటెన్స్ అంటాము. ఒకవేళ కాంపౌండ్ సెంటెన్స్ ఎట్లా ఉంటుందంటే 2 ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. 2 ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటే దాన్ని మనము కాంపౌండ్ అంటాం. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏముంటుంది అంటే ఒక ఇండిపెండెంట్ క్లాసు 2 డిపెండెంట్ క్లాసెస్ అన్నమాట. డిపెండెంట్ క్లాస్ అంటే ఏంది, ఇండిపెండెంట్ క్లాసెస్ అంటే ఏంది, నౌన్ క్లాస్ ఏంది, వర్బ్ క్లాస్ ఏంది, అంత క్లాసెస్ వీడియోస్లో ఉంది, వెళ్ళి ఖచ్చితంగా చూడండి. అదే అప్పుడే ఇది అర్థమవుతుంది అనమాట ఈ క్లాసెస్కి సంబంధించింది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే లెంతే అయిపోతుంది వీడియో. జస్ట్ కమల్ హోప్డ్ దట్ హీ వుడ్ విన్. సో ఇక్కడ హోప్డ్ కమల్, ఎవరు కమల్, వుడ్ విన్ ఎవరు హీ వుడ్ విన్ ద ప్రైజ్. సో ఇక్కడ 2 ఇండిపెండెంట్ క్లాసెస్ ఉన్నాయన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి కాంపౌండ్ సెంటెన్స్. షీ ఈవెంట్ఫుల్లీ ఫౌండ్ హర్ పాస్పోర్ట్ డాష్ ద క్లోత్స్ ఇన్ హర్ డ్రాయర్. ఆమె వెతుకుతూ ఉన్నప్పుడు క్లోత్స్ మధ్యలో ఆమె పాస్పోర్ట్ దొరికింది. మధ్యలో అనే ఆన్సర్ ఉంది కాబట్టి అమాంగ్ అంటే మధ్యలో, అట్ అంటే వద్ద, అంటిల్ అంటే వరకు, అప్పటి వరకు, డ్యూరింగ్ అంటే ఆ సమయంలో అని. సో ఇది కూడా సమయంలో కూడా రావచ్చు, కానీ మధ్యలో కానీ మీనింగ్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఇది పెడతాం అన్నమాట. అమాంగ్ ద క్లోత్స్ మధ్యలో. హీ ఎంజాయ్డ్ ద పీస్ అండ్ క్వైట్ యాజ్ హీ వాక్డ్ ద ఫారెస్ట్. ఆన్సర్ ఫారెస్ట్ మధ్యలో వెళ్తూ ఉండగా త్రూ ది ఫారెస్ట్. You have to study hard dash to improve your career. Had to improve అంటాం, టు ఇంప్రూవ్ యువర్ కెరియర్. సో యాజ్ టు ఇంప్రూవ్, టు అనేది ముందు వచ్చేస్తానే చెప్పేయగలుగుతాం మనం. సో యాజ్ టు ఇంప్రూవ్. ద సౌండ్ డాష్ ద పిక్చర్ క్వాలిటీ ఈజ్ అమేజింగ్. సౌండ్ అలాగనే పిక్చర్ క్వాలిటీ రెండు చాలా బాగున్నాయని చెప్పడం అనమాట. సో రెండు అన్నప్పుడు యాజ్ వెల్ యాజ్ అంటాం. యాజ్ వెల్ యాజ్, అట్లీస్ట్ కాదు. ఇన్ అదర్ వర్డ్స్ అంటే వేరే విధంగా,
ఫర్ ఇన్స్టాన్స్, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అని అర్థం. సో ఇవేవి కాదు. యాజ్ వెల్ యాజ్ అంటే దాంతో పాటు. మై గ్రాండ్ మదర్ లైక్స్ ఎవ్రీబడి గ్రాండ్ మదర్. అందరి గ్రాండ్ మదర్ లాగే అని చెప్పడం అనమాట. లైక్స్ ఎవ్రీబడి గ్రాండ్ మదర్ వాజ్ యాన్ ఓల్డ్ ఉమెన్. అందరి గ్రాండ్ మదర్ లాగే మా గ్రాండ్ మదర్ కూడా ఓల్డ్ ఉమెనే. అప్పుడు ఎవ్రీబడీస్ వస్తుంది కానీ ఎవ్రీబడి రాదనమాట. సో ఇక్కడ ఎవ్రీబడీస్ రావాలి అంటే ఇది సింగులర్ రావాలి. రెండు ప్లూరల్ పక్కనే రావు. కాబట్టి లైక్ ఎవ్రీబడీస్ గ్రాండ్ మదర్, మై గ్రాండ్ మదర్ ఈజ్ ఆల్సో ఓల్డ్ ఉమెన్. సో లైక్ ఎవ్రీబడీస్ గ్రాండ్ మదర్. లైక్స్ కాదు, ఆల్రెడీ పైన ఉంది కదా, రెండు పక్కనే రావు కాబట్టి ఇది కాదు. లైక్ ఎవ్రీబడి గ్రాండ్ మదర్స్ అనేది కాదు, ఎవ్రీబడీస్ అందరిలాగే. సో ఎవ్రీబడీస్ గ్రాండ్ మదర్. By the time he had won his commission, the senior officer had to start seeking employment elsewhere. సో దీన్ని ఇంప్రూవ్ చేసి, అండర్లైన్ పార్ట్ని ఇంప్రూవ్ చేసేసి రాయమంటున్నారు, అంటే కరెక్ట్ చేసి చెప్పమంటున్నారు అనమాట. హ్యాడ్ బీన్ టు స్టార్ట్, హ్యాడ్ స్టార్టెడ్ సీకింగ్, వర్ స్టార్టెడ్ టు సీక్, వర్ టు హ్యావ్ స్టార్టెడ్ టు సీక్. ఇది పాస్ట్ ఫామ్లో ఉంది. ఆల్రెడీ ఇచ్చిన సెంటెన్స్ హ్యాడ్ ఉండడం వల్ల ఇది పాస్ట్ ఫామ్ అని చెప్తాం. సో ఇది కూడా పాస్ట్ హ్యాడ్. ఇది ఏం రావాలి? పాస్ట్ ఫామ్లోకే రావాలి. హ్యాడ్ స్టార్టెడ్ సీకింగ్. సో హ్యాడ్ స్టార్టెడ్ సీకింగ్ ఎంప్లాయ్మెంట్ ఎల్స్వేర్. చూస్ ద వర్డ్ దట్ ఇండికేట్స్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఒక టైం అన్నమాట, టైం ఇంటర్వెల్ని, దాన్ని మనము ఫ్రీక్వెన్సీ అంటాం. గ్రేట్లీ, హియర్, క్లియర్లీ, వీక్లీ. వీక్ అనేది టైమ్స్ చెప్తుంది కాబట్టి ఫ్రీక్వెన్సీకి వీక్లీ అనమాట. చూస్ ద సెంటెన్స్ దట్ హ్యావ్ ఎ కోరిలేటివ్ కంజంక్షన్. కోరిలేటివ్ కంజంక్షన్ రెండు, నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్, ఇవన్నీ కోరిలేటివ్ కంజంక్షన్స్ అనమాట. సో ఇక్కడ ఉండేది ఏంది? ఎయిదర్ రవి or Rana will conduct the game. Shall we start playing the music? Shall we start playing the music అనే సెంటెన్స్ ఏం సూచిస్తుంది? ఎబిలిటీ, స్లైట్ పాసిబిలిటీ, సజెషన్, నెసెసరీ. అంటే సజెస్ట్ చేస్తున్నారు కదా, మనం ప్లే చేద్దామా మ్యూజిక్ని అనేది. సో సజెషన్. ద ఫేమస్ సింగర్ అండ్ కంపోజర్. సింగర్, కంపోజర్ డాష్ అరైవ్డ్ పాస్ట్ టెన్స్. సో ఇక్కడ పాస్ట్ టెన్స్లో హ్యావ్ ఉంది, ఆర్, వర్, హ్యాజ్. సో హ్యాజ్ అరైవ్డ్. హ్యాజ్ ఎందుకంటే ఇక్కడ ఇది సింగులర్ లాగా సూచిస్తాం, అండ్ తర్వాత ఇది సింగులర్ లాగా ఉంది కాబట్టి హ్యాజ్ అరైవ్డ్. లేకపోతే కామా లాగా ఇచ్చింటే అప్పుడు హ్యావ్ అవుతుంది అనమాట, ప్లూరల్ వాడాలి. కాకపోతే ఇక్కడ అండ్ ఉండడం వల్ల హ్యాజ్ వాడుతుంది అన్నమాట. సెంటెన్స్ ఈ ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్ కింద 2 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఆ ఆన్సర్స్ వచ్చేసి ఇక్కడే ఉంటాయి దీంట్లోనే, దాన్ని ఆన్సర్ చేయాలి మనం. దానికి ముందు ప్యాసేజ్ని క్లియర్గా చదవాలి మనం. కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఎయిర్ ఈజ్ టేకెన్ ఇన్ త్రూ ది టినీ పోర్స్ present on the surface of the leaves. Such pores are called stomata. These carbon dioxide combines with water in the chloroplast to yield sugar, which is converted into starch. These serves as food for all organisms. ఇక్కడ డిస్క్రైబ్స్, దీస్ ప్యాసేజ్ డిస్క్రైబ్స్. దేని గురించి చెప్తున్నారు? యూజెస్ ఆఫ్ ఆర్గానిజమ్సా, యూజెస్ ఆఫ్ షుగరా, ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ పోర్సా, సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ కార్బన్ డైఆక్సైడ్. సో స్టార్ట్ చేసేటప్పుడే మనకు అర్థమైపోతుంది కార్బన్ డైఆక్సైడ్, ఈ కార్బన్ డైఆక్సైడ్. సో సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ అదే సేమ్ మళ్ళీ దాంట్లోనే ఇంకో క్వశ్చన్. ఫుడ్ ఫర్ ఆల్ ఆర్గానిజమ్స్. అన్ని ఆర్గానిజమ్స్కి ఫుడ్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, క్లోరోప్లాస్ట్, స్టార్చ్, పోర్స్. సో చూడండి, కార్బన్ డైఆక్సైడ్ కంబైన్స్ విత్ వాటర్, ఈల్డ్ షుగర్, కన్వర్టెడ్ ఇంటూ స్టార్చ్. దిస్ సర్వ్స్ యాజ్ ఫుడ్ ఫర్ ద ఆల్ ఆర్గానిక్, అంటే స్టార్చ్ సర్వ్స్ యాజ్ ద ఫుడ్ అనమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ 30 బిట్స్ రిలేటెడ్ టు ఇంగ్లీష్. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అనండి. యాజ్ ఇట్ ఈస్ ఈ మోడల్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి
ఒకటికి 2 సార్లు ట్వైస్ ఆర్ థ్రైస్ చూసినా పర్వాలేదు. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ బిట్స్ని మనం పెట్టగలుగుతాం. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.